పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేషీలో కలకలమాట. పవన్ కళ్యాణ్ని చంపేస్తామంటే బెదిరింపు కాల్స్. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన పేషీ అధికారులు, రంగంలోకి దిగిన పోలీసులు. ఫోన్ ట్రేస్ చేసి విజయవాడ లబ్బిపేట వాసిగా గుర్తించారు. పోలీసుల అదుపులో నిందితుడు. హోంమంత్రి సీరియస్ అయ్యారట. డీజీపీతో మాట్లాడిన అనిత తనకు అవే నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్టు గుర్తింపు. ఏమైనా ఉందా అసలు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన కాల్ వచ్చిందట చంపేస్తామని. అంటే ఎడిపోతుందా లా అండ్ ఆర్డరు? ఉందా లా అండ్ ఆర్డర్? విజయవాడ లబ్బిపేటోడట ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే కలకలం అయిందట. ఆ కలకలం అయిందని దాని గురించి ఎంక్వైరీ చేయాల్సిన హోంమంత్రి గారు ఏం చెబుతున్నారో తెలుసా? నాకు కూడా వచ్చింది అదే నెంబర్ నుంచి అని చెప్తున్నారు. మీకు వచ్చిందా లేదో పక్కన పెడితే మీకే మంత్రులే నాకు వచ్చింది కావాలంటే నాకు వచ్చింది అనుకుంటే ప్రజలు ఏం కావాలి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు ఈయన మంత్రి, మీరు మంత్రి కాబట్టి సరే మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. నాకు కూడా వచ్చింది, నాకు వచ్చిందంటే నాకు వచ్చింది అనుకోవచ్చు. మీరు రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి ఇంకొక ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న వాళ్ళకే బెదిరింపు కాల్స్ వస్తే, సామాన్య ప్రజలకు వచ్చిన బెదిరింపు కాల్స్, సామాన్య ప్రజలకు ఉన్న భయాన్ని ఎవరికి చెప్పుకోవాలిగా? స్వయానా హోంమంత్రి భయపడే పరిస్థితికి వచ్చి, హోంమంత్రి నాకు కూడా వచ్చింది కాలు అని బయటకు చెప్పే పరిస్థితి వస్తే నిజంగా ఎడిపోతుంది లా అండ్ ఆర్డరు? పోలీసు పనితీరు ఎట్లా ఉంది, పోలీస్ శాఖ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. ఇది కాదు మీరు షేర్ చేసుకోవడం కాదు, నాకు కూడా వచ్చిందని అసలు మీరు చెప్పకూడదు. నిజంగా వచ్చి ఉన్నా కానీ బయటికి అది మీరు ఇంటర్నల్గా మీటింగ్లలో మాట్లాడుకోరు. నిజంగా హోంమంత్రి గారు చెప్పదలుచుకుంటే డీజీపీకో, ఐజీలకో, ఇంటెలిజెన్స్ వాళ్ళకో చెప్పాలి ఏంది ఈ కథ చూడండి అని. మీరు బయటికి చెప్తారు హోంమంత్రిగా ఉండి? దానివల్ల ఏమవుతుంది? ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. హోంమంత్రి గారికి వచ్చిందట కాలు, బెదిరింపు కాలు, పవన్ కళ్యాణ్కి వచ్చిందంటే ప్రజల్లో ఒక రకంగా అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే మీరు ఏదో చేయలేకపోతున్నారు, ఏం చేయలేరు అని కూడా వచ్చే అవకాశం ఉంది.